హాయ్ విఎస్, నేను డాక్టర్ సురేందర్ రెడ్డి, ఆండ్రాలజిస్ట్. విఎస్, అబ్బాయిలు కొందరికి ఏమవుతుందంటేనండి, ఈ అంగం మీద ఉండే టిప్ ఆఫ్ ది స్కిన్ ఉంటుంది కదా, నార్మల్గా ఉన్నప్పుడు చాలా ఫ్రీగా వస్తుంది. బట్ అంగం గట్టి పడినప్పుడు, అది నిద్రలో కావచ్చు, హస్తప్రయోగం అప్పుడు కావచ్చు, లేదా రియల్గా సెక్స్లో పాల్గొన్నప్పుడు ఎప్పుడైతే అంగం గట్టిగా అవుతుందో, స్కిన్ సడన్గా ఈ మూమెంట్ వెనక్కి వచ్చి ఇక్కడ స్టక్ అయిపోతూ ఉంటుంది. ఈ కండిషన్ను పారాఫైమోసిస్ అంటారు. అందరికీ మీకు స్కిన్ గట్టిగా ఉండడం ఎన్ని రోజులు చూసారు రకరకాల వీడియోస్లో, అది ఫైమోసిస్ అంటాం. దీన్ని పారాఫైమోసిస్ అంటారు. ఏంటి సార్, అదేంటి సార్, కానీ కరెక్ట్గా చెప్పారు సార్, నేను కూడా ట్రై చేశాను సార్. ఒకసారి హస్తప్రయోగం చేస్తూ ఉంటే సార్, ఒక్కసారి అట్లా వెనక్కి అందామని ట్రై చేసి ఇది ఆగిపోయింది సార్. సరే గట్టిగా ట్రై చేద్దామని చూశాను, భయం అయ్యి ఎందుకైనా మంచిదని నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఈయన తెలివైన వాడు. రెండో క్యాండిడేట్, సార్ ఏమవుతుంది చూద్దాము, ఏం కాదుగా ట్రై చేద్దామని సార్ ఒక వీడియో చూస్తూ చిన్నగా లాగుదామని లాగేశాను సార్, వెనక్కి వచ్చింది సార్, పర్వాలేదు ఏం కాదేమో లేని చిన్నగా అట్లా ఇట్లు లాగాను సార్, మొత్తానికి వచ్చేసింది సార్. వెంటనే డాక్టర్ని కలిశాను. మనోడు కూడా కొంచెం తెలివైనోడు. మూడో వ్యక్తి, ఏం కాదు సార్, ఏమైతే అల్లేను సార్, సెక్స్లో ప్లెజర్ కంటే ఏముంది సార్, హ్యాపీనెస్ అని. మనోడు ఇలా మాస్టర్బేషన్ చేస్తూ ఇలా వెనక్కి అన్నాడు. సీమన్ బయటకు ఎజాక్యులేషన్ వచ్చింది, అంతా బాగుంది, ఏమి బాగానే ఉంది కదా. నైట్ పడుకున్నాను సార్, పొద్దున్న లేచి చూసే లోపల సార్ ఈ గుండు మొత్తం వాచిపోయింది సార్. అప్పుడు భయం అయింది సార్. అది ఎట్లుంటుందో మీకు చూపిస్తా చూడండి. దీన్ని ఏమంటారంటే, మొత్తం స్కిన్ అంతా ఇక్కడ బాగా లావుగా స్వెల్లింగ్ ఆఫ్ ది స్కిన్ వచ్చేసి దీన్ని పారాఫైమోసిస్ అంటాము. ఈ పారాఫైమోసిస్ కొన్ని సందర్భాల్లో ఎమర్జెన్సీ. ఆండ్రాలజిస్ట్కి జనరల్గా పెద్ద పెద్ద ఎమర్జెన్సీలు ఉండవు, కానీ చిన్నపాటిదే, బట్ ఎమర్జెన్సీది ఏం లేదండి. మీ గొంతు నేను గట్టిగా పట్టుకున్నా, ఒక 5 నిమిషాలు ఉండగలరు. 5వ నిమిషం తర్వాత 6, 7 నిమిషాలు సార్ టైట్ ఉంది సార్, ఇంకా టైట్ ఉంది సార్. 10 నిమిషాలు అయితే ఏమవుతుంది, అయిపోయాను మొత్తం గొంతు, అంటే బ్లడ్ వెల్స్ అన్ని కన్స్ట్రిక్ట్ అయిపోయి. సేమ్ థింగ్, ఈ లావ్ అయినది ఇలా గట్టిగా ఒత్తి పట్టుకుంటే కొందరు 6 అవర్స్ బాగుంటుంది, ఒక 20 అవర్స్ వాళ్ళని కూడా చూసాము. కానీ అట్లే ఉందనుకోండి, టిప్ చూసారుగా, ఫస్ట్ బ్లూ, నెక్స్ట్ బ్లూయిష్ పింక్, చిన్న కలర్ చేంజ్ అవుతూ వస్తుంది, బ్లాక్ కలర్ వచ్చేస్తుంది. అంటే అక్కడ ఉండే బ్లడ్ సప్లై పోతుంది. ఎమర్జెన్సీగా దాన్ని రెడ్యూస్ చేయాలి. దీనికి 2 రకాల ట్రీట్మెంట్ ఉంటుంది. నిజంగా మీరు నెక్స్ట్ రాత్రి ఏదో జరిగింది, పొద్దున్న ఎందుకు రిస్క్ అని హాస్పిటల్కి వెళ్ళారు. కొన్ని కేసుల్లో జస్ట్ కొంచెం లోకల్గా మత్తి ఇవ్వడము, లేదా కొన్ని ఆయింట్మెంట్స్ పూసేసి దాన్ని రెడ్యూస్ చేసేస్తాం. అంటే మీకు ఇలా ఉంది కదా, చిన్నగా లాగేస్తాం. ఇది మీరు ట్రై చేయకూడదు. మీరు ట్రై చేస్తే ఏమవుతుందంటే పెయిన్ వస్తుంది, ఒక్కోసారి ఇక్కడ టేర్ కూడా కావచ్చు. కానీ సింపుల్, అది బాగుంది. కానీ అబ్బాయికి ముందే చెప్తామా, మీకు ఇలా పారాఫైమోస్ వచ్చిందంటే ఫ్యూచర్లో కూడా మీకు అంగం గట్టిపడినప్పుడు ఈ ప్రాబ్లం రావచ్చు, మీరు సర్కంషన్ చేయించుకుంటే మంచిది. వెరీ గుడ్, అక్కడికి అయిపోయింది. ఈ 3rd కేటగిరీలో ఏ అయిపోయింది, బి వాడు అనుకుందాం. పొద్దున వచ్చాడు, చూసాము, రెడ్యూస్ చేయలేకపోయాము. ఏముంది లేని సార్, అవుతుందేమో లేని సార్ అని పోయాడు అనుకోండి, ఇరకపోయినట్టే. కానీ కొంచెం ఎందుకు లేని సార్ మీరు చెప్తున్నారు కదా అని రెడ్యూస్ చేయించుకొని, ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఖచ్చితంగా రెడ్యూస్ అయిపోయిందా, యూరిన్ అంతా బాగా పోస్తున్నాడు, మళ్ళీ 10-15 రోజులకు తెలియకుండా మాస్టర్బేట్ చేస్తుంటే ఎనికిపోయింది, ఇంకా రాదు. ఇలా 2-3 సార్లు అయిపోయేసరికి సర్కంషన్ డిఫికల్ట్ అవుతుంది, మీకు కాస్మసిస్ రాదు నెక్స్ట్ ఫ్యూచర్లో. మూడోది వెరీ ఇంపార్టెంట్, ఎప్పుడైతే మనము అసలు వెనక్కి పోయిన దాన్ని ముందుకు లాగలేకపోతే నెక్స్ట్ డే మార్నింగు ఎమర్జెన్సీ సర్కంషన్ అయినా చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. ఇది వెరీ రేర్ కేసులో జరుగుతుంది. జనరల్గా డ్యూరేషన్ పెరిగే కొద్దీ మన సర్జరీ కానీ, మనకు వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, స్కిన్ స్కార్ కావడము, ఇబ్బందులు ఎదురవుతాయి. సో విఎస్, మీరు ఎప్పుడన్నా ఫస్ట్ టైం సెక్స్లో, కొందరికి ఏమవుతుందంటేను కండోమ్ వేసుకున్నారు, సెక్స్లో పాల్గొన్నారు, ఎప్పటికీ ప్రాబ్లం రాదు. ప్రాబ్లం లోపల ఉంది, కానీ అది కవచం లెక్క ఉంది కాబట్టి మీకు ప్రాబ్లం రాదు. మీకు ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే కండోమ్ లేకుండా సెక్స్ చేసినప్పుడు కానీ, లేదా మాస్టర్బేట్ చేసినప్పుడు కొంచెం అగ్రెసివ్గా స్కిన్ వెనక్కి లాగి మర్చిపోయి వదిలేస్తేనే ఈ పారాఫైమోసిస్ వస్తుంది. ఇలా టైట్గా స్కిన్ నుండి పారాఫైమోసిస్ వచ్చే గుణం ఉన్న అబ్బాయిలు ఎప్పుడైనా సరే ఖచ్చితంగా మంచి ఆండ్రాలజిస్ట్ని కలవాల్సిందే. లేదు అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ నైట్ అయిపోయింది, పొద్దున మనవాడు అదే పంచతో బ్లడ్ అంతా వచ్చాడు. ఇది కామన్గా చూడంగానే ఖచ్చితంగా 3 నెలలకు ఒకరిని చూస్తూ ఉంటాను. సార్ ఆ స్కిన్ లోపల అండర్వేర్ కూడా వేసుకోలేదు సార్,
తగులితేనే ఇబ్బంది అవుతుంది, జస్ట్ ఏదో ఇంట్లో ఊరికి కొంచెం కొబ్బరి నూనె ఉంటే పూసుకొని వచ్చేసాను సార్ అని చూస్తాను. సో చూసే వాళ్ళకి చూడండి, వీడేంద్రా బాబు ఫస్ట్ నైట్ అయిపోయింది హాస్పిటల్లో కూర్చున్నాడు, అది ఏదో జరిగిపోయిందేమో. చూసిన పార్ట్నర్ కూడా సార్ ఏం సార్ ఏమైపోయింది సార్, వీళ్ళు ఏమంటే సార్ నేనేమన్నా చేశాను లేక మావాడు ఏమన్నా చేసుకున్నాను అంటే అన్నీ మీకు చక్కగా ఉండే మీ ఎన్విరాన్మెంటు ఆ పెళ్ళి అంతా ఎంత డిస్టర్బ్ అయిపోయింది చూడండి. అందుకు నేను చెప్పొచ్చేది ఏమంటే స్కిన్ కనుక టైట్ అని అనిపిస్తే మీరు ఎప్పుడు దయచేసి వెనక్కి అనాలని ట్రై చేయొద్దు. లేదు మీకు వెనక్కి అనడం కొంచెం భయం ఉంది, నిజంగా ప్రాబ్లం లేదు కానీ కొంచెం భయం ఉంది, నా దగ్గరికి వస్తాను, నేను ఎగ్జామిన్ చేస్తాను. ఎందుకంటే డాక్టర్ గారు ఆధ్వర్యంలో ఏదైనా చేసినప్పుడు ప్రాబ్లం వచ్చినా వెంటనే రెక్టిఫై చేసేస్తాం మనం. కాబట్టి నేను క్లినికల్గా ఎగ్జామిన్ చేసి నీకు అవసరం ఉంటేనే చేస్తాను సర్జరీ, అవసరం లేదమ్మా మీరు భయపడతారు, ఒక జెల్ రాస్తాను, ప్రతిరోజు నైట్ పడుకునేటప్పుడు జస్ట్ టిప్లో పట్టి చేసేసుకోండి. దానివల్ల కూడా క్లియర్ అయ్యే వాళ్ళను 20% చూస్తూ ఉంటాం కాబట్టి దాన్ని కూడా ట్రీట్మెంట్గా ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. ఎస్.